ఏందబ్బి వచ్చేసావా? ఈరోజు మనోళ్ళ కోసం ఏం వంట చేస్తా ఉండవేంది? ఈ ఆకులో ఉన్న ఐరన్ ని చూస్తే డాక్టర్ కూడా మెడిసిన్ వదిలేసి అయ్యా అయ్యా ఇది మ్యాజిక్ అయ్యా అని తుర్రుమని పారిపోతాడు. ఈ ఒక్క ఆకు చాలప్ప ఒంట్లో ఉన్న బలహీనత మొత్తం తల దించుకొని పారిపోతాది. వళ్ళులో బిర్యానీలు ఉంటాయి, బర్గర్లు ఉంటాయి, కానీ రాయలసీమ వాడి జీవితంలో మాత్రం గడ్డం కట్టుకొని గడ్డి మీద కూర్చొని రాజులా నడిచేది మాత్రం ఈ గోంగూర. అప్పా ఈ పచ్చడికి ఏమేమి కావాలో లిస్టు చెప్తా ఉండా, రెడీ చేసుకోండి. 2 ఎర్రగడ్డలు తీసేసుకోండి అప్ప. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు, అందుకే 2 తీసేసుకో. టమాటోలు 2 తీసేసుకో అప్ప. మిరపకాయలు 15 నుంచి 20 తీసుకో. నాటు కారం కావాలంటే 20 వేసేయప్ప. ఒక కప్పు పల్లీలు తీసుకోండి అప్ప. దోరగా వేయించేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టండి. 2 కట్టలు గోంగూర. ఇది మొత్తం 2 కట్టలు ఉంటుంది అప్ప. ఇంకా కట్ చేయడం స్టార్ట్ చేద్దామా? ఏంది వీడు ఈ కత్తి తీసుకుంటాడు? ఏదో తేడాగా ఉందేంటి? అబ్బి నువ్వు వంట చేయడానికి వచ్చావు, కత్తి అంటే ఇది కాదు, వంటగదిలో ఉండే కత్తి తీసుకో. అదే నువ్వు అలట్టుగా ఉన్నావు లేదో అని చెక్ చేసిన. అలట్టుగానే ఉన్నావులే. బాగా కవర్ చేసుకున్నావులే. ముందుగా స్టవ్ ఆన్ చేద్దామప్ప. నేనైతే మట్టి పాత్ర తీసుకున్నానప్ప. మీ దగ్గర కడాయి ఉంటే కడాయి వాడేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. 3 చెంచాలు నూనె అప్ప. ఆయిల్ సల్లని మరిగాక మనం కట్ చేసుకున్న మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసేయండి అప్ప. మనము కోసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసేయండి అప్ప. ఇలా బాగా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోండి అప్ప. ఆ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలప్ప. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ ఉంటాయి కదా, అవి కూడా వేసేయాలప్ప. ఇదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చెయ్యాల, లేకపోతే మాడిపోతుంది. రాళ్ళుప్పు, అదే కళ్ళుప్పు అంటారు కదా, 2 స్పూన్లు వేసేయాలప్ప. మనం ముందుగా నానబెట్టుకున్న గోంగూర అప్ప, చెప్పడం మర్చిపోయాను, మనం తెచ్చుకున్న గోంగూరని అలానే వేయకూడదప్ప. మంచిగా కడుక్కొని నీట్గా వేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఇది బాగా కలుపుకోవాలప్ప. ఎలా కలపాలంటే అబ్బాయిలు అమ్మాయిలతో పులిహోర ఎలా కలుపుతారో అలా కలపాలి. పులిహోర నీకంటే బాగా ఇంకెవ్వరు కలపలేరులే అబ్బి. వెనకే ముందు చూడమ్మి, తర్వాత చెప్తా నీ పని. సర్లే అబ్బి, ముందు వంట కానీ. ఇలా బాగా కలిపేసుకోవాలప్ప. ఇలా ఒక 10-15 నిమిషాలు ఇలా వదిలేసేయాలప్ప. అప్పుడే బాగా మగ్గిపోతుంది. ఇందులో చూసారా ఇంకా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు అయిపోయే వరకు మగ్గనివ్వాలి. చూసారా అప్ప, టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇంతే అప్ప. ఇందాక పల్లీలు చెప్పాను కదా, పల్లీల్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసేసుకోవాలప్ప. ఆ ప్రాసెస్ మీకు తెలుసు కదా, అందుకే నేను చూపించలేదు. ఇదే అప్ప పల్లీల పొడి. ఇది మొత్తం ఇందులో వేసేస్తా ఉండ. బయట ఫుడ్ తినకండప్ప, ఇంట్లో చేసుకొని మంచిగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండప్ప. ఇంతే అప్ప, అయిపోయింది. ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా రుబ్బుకోండప్ప. మిక్సీ వేసుకున్నా సరిపోద్దప్ప, కానీ ఇలా రుబ్బుకొని తింటే నాటుగా ఉంటుందప్ప.
వాసనకే మత్తెక్కేస్తాను తప్ప మొత్తానికి గోంగూర పచ్చడి రెడీ అయిపోయినది. అప్పా మీరు కూడా ఒక్కసారి ఈ గోంగూర పచ్చడి వంట చేసుకొని తినేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అప్పా. ఓయ్ మైసమ్మ, ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి అమ్మకు తినిపించి చూపి అమ్మి, 100 మార్కులు కొట్టేస్తావు. ఇలా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటా ఉంటే నా సామి రంగా. సూపర్ అప్ప. అమ్మి నువ్వు కూడా ట్రై చేయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామప్ప. అబ్బి సబ్స్క్రైబ్ నోట్ చెప్పవా? తింటానాగా అమ్మి, నువ్వు చెప్పేసాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసి మన రాయలసీమ కుర్రోడిని సపోర్ట్ చేయండి అబ్బా, బాగా కష్టపడుతున్నాడు.